నెక్స్ట్ వచ్చేసి మనకి కార్బన్ క్రెడిట్ మార్కెట్స్. సో ఇది మామూలుగా మనకి జనరల్ సిలబస్ లో కూడా పార్ట్ అండ్ ఎకనామిక్స్ లెవెల్ లో కూడా చాలా డీటెయిల్ గా రాయడం జరిగింది దీని గురించి. సో అందువల్ల ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కార్బన్ మార్కెట్స్ కాన్సెప్ట్, కార్బన్ మార్కెట్స్ ఏంటిది? కార్బన్ మార్కెట్స్ అనేది మనం 1 by 1 ఫస్ట్ కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో కార్బన్ మార్కెట్స్. ఈ కార్బన్ మార్కెట్స్ అనేది ఫస్ట్ టైం మనకి క్యోటో ప్రోటోకాల్ లో మనకి, సో మీరు చదివి ఉంటారు కదా, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో దీంట్లో భాగంగా మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిడక్షన్ కోసము సో 1997 లో ఏం సైన్ చేసాం మనం? క్యోటో ప్రోటోకాల్, రైట్? సో క్యోటో ప్రోటోకాల్ సైన్ చేసాం కదా. సో ఈ క్యోటో ప్రోటోకాల్ 1997 ఏదైతే ఉందో అప్పుడే మనం ఫస్ట్ టైం ఈ కార్బన్ మార్కెట్స్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసాం. మీరు క్యోటో ప్రోటోకాల్ లో కనుక మీరు కరెక్ట్ గా చదివితే దాంట్లో మనకి క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అని, జాయింట్ ఇంప్లిమెంటేషన్ అని 2 మెథడ్స్ ఉన్నాయని నేను చెప్పాను ఆల్రెడీ. సో మీకు తెలియకపోతే చూడండి. సో మొట్టమొదటిసారిగా మనకి ఈ కార్బన్ మార్కెట్స్ అనే కాన్సెప్ట్ ని అఫీషియల్ గా మన క్యోటో ప్రోటోకాల్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఈ కార్బన్ మార్కెట్స్ అంటే ఏంటిది? కార్బన్ మార్కెట్స్ అనేది మనం మాట్లాడదాం. సో జస్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటిదంటే, ఎప్పుడు ఇది అఫీషియల్ గా ప్రపంచంలో పాపులర్ అయిందంటే క్యోటో ప్రోటోకాల్ 1997 ఏదైతే ఉందో దాని ద్వారా ఇది ప్రపంచంలో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏది? సో ఈ కార్బన్ మార్కెట్స్ అనే కాన్సెప్ట్ అని. ఏంటిది కార్బన్ మార్కెట్స్ అనే కాన్సెప్ట్ అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ముందు మనకి తెలియాల్సింది ఏంటిదంటే కార్బన్ క్రెడిట్. ఏంటిది? కార్బన్ క్రెడిట్ కానీ లేదంటే కార్బన్ ఆఫ్సెట్ కానీ. సో కార్బన్ క్రెడిట్ లేదా మనం వి కాల్ ఇట్ యాజ్ వాట్? కార్బన్ ఆఫ్సెట్. సో కార్బన్ క్రెడిట్ కానీ లేదంటే కార్బన్ ఆఫ్సెట్ అంటే ఏంటిదంటే సో మనం తెలుసుకోవాలి. సో విచ్ ఈజ్ కార్బన్ క్రెడిట్ అంటే 1 కార్బన్ క్రెడిట్. సో 1 cc అంటే 1 కార్బన్ క్రెడిట్. 1 కార్బన్ క్రెడిట్ అంటే ఏంటిదంటే విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1 ton ఆఫ్ ద వాట్? కార్బన్ డైఆక్సైడ్. సో విచ్ ఈస్ ఈక్వల్ టు ద వాట్? 1 ton ఆఫ్, సో 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్ ఇక్కడ. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 ton ఆఫ్ ద వాట్? కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్ అంటే ఏంటిదనేది చూద్దాం మనం. 1 ton ఆఫ్ ద వాట్? కార్బన్ డైఆక్సైడ్. ఓకే, తర్వాత ఏమన్నాం? ఈక్వివాలెంట్ అన్నాం. యాక్చువల్ గా ఈ కార్బన్ మార్కెట్స్ అనేవి దేనికి సంబంధించినవి అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్ కి సంబంధించినవి. మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే మనకు చాలా ఉన్నాయి కదా. సో మీథేన్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ ఉంది, మనకి నైట్రస్ ఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఉంది, ఓజోన్ అనే గ్రీన్ హౌస్ గ్యాస్ ఉంది, మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్, హైడ్రోఫ్లోరో కార్బన్స్, ఇవాళ చాలా వరకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి కదా. మరి ఈ అన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని సపరేట్ గా మెన్షన్ చేయం. మనం అన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తామంటే సో ఆల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని మనము రిఫరెన్స్ గా తీసుకుంటాం. దేని రిఫరెన్స్ గా? కార్బన్ డైఆక్సైడ్ ని రిఫరెన్స్ గా తీసుకుంటాం అనమాట. సపోజ్ మీథేన్ ని కంపేర్ చేస్తాం. సో సపోజ్ మీథేన్ మేబీ 1 మీథేన్ అబ్జర్వ్ చేసుకున్న టెంపరేచర్ 5 కార్బన్ డైఆక్సైడ్ చేసుకున్న టెంపరేచర్ కి ఈక్వల్ అయినా అనుకో, అప్పుడు ఏమంటాం? 5 కార్బన్ డైఆక్సైడ్ ఈక్వల్స్ అంటాం. సపోజ్ అర్థమైందా? ఇక్కడ 1 యూనిట్ అనేది మీథేన్ అనేది 1 యూనిట్ అబ్జర్వ్ చేసుకుంటే 1 యూనిట్ అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, దాన్ని కార్బన్ డైఆక్సైడ్ లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే మరి కార్బన్ డైఆక్సైడ్ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది, అట్లా మనం కంపేర్ చేస్తాం అనమాట ప్రతిసారి. అర్థమవుతుందా? సపోజ్ ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక కార్బన్ డైఆక్సైడ్ తీసుకుందాం అనుకో. సపోజ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక 2 యూనిట్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్. అలాగే మీథేన్ ఉంది అనుకోండి. సపోజ్ మీథేన్ అనేది మనకి ఒక 4 యూనిట్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తాం? మీథేన్ ఈక్వల్ టు ఏమైతుంది మనకి? సో మీథేన్ ఈజ్ నథింగ్ బట్ 2 కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్స్ కి ఈక్వల్ అన్నట్టే కదా. 2 కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్స్ కి ఈక్వల్. అప్పుడు అలా రాస్తాం అన్నమాట మనం. అర్థమవుతుందా? సో అప్పుడు మీథేన్ ఈక్వల్ టు 2 కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్స్ అని రాస్తాము. అంటే ఇప్పుడు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత? 2. ఇక్కడ ఎంత? 2. మళ్ళీ ఏమైతే? సో కార్బన్ డైఆక్సైడ్ ఎన్ని యూనిట్స్ మీథేన్ ఎన్ని యూనిట్స్ అబ్జర్వ్ చేసుకుంటారు? టోటల్ గా 4 యూనిట్స్ అబ్జర్వ్ చేసుకుంటారు. అలా ప్రతి దాన్ని దేంట్లో కన్వర్షన్ చేస్తాం మనం? కార్బన్ డైఆక్సైడ్ ప్యాటర్న్ లో కన్వర్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ని రిఫైన్ గా తీసుకుంటాం కాబట్టి మనం ప్రతి దాన్ని కార్బన్ డైఆక్సైడ్ లోకే కన్వర్ట్ చేసుకుంటాము. అర్థమైందా? సో 1 కార్బన్ క్రెడిట్ ఈక్వల్ టు, సో దట్ ఈస్ 1 ton ఆఫ్ ద వాట్? 1 ton ఆఫ్ ద వాట్? కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్స్. అలా ఇలా వేటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయినా మనం దాంట్లోనే కొలుస్తాము. సో ఇప్పటి నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్బన్ మార్కెట్స్ మనం చదవాలనుకున్నప్పుడు కార్బన్ క్రెడిట్ లేదా కార్బన్ ఆఫ్సెట్ అనేది పదం ఫ్రీక్వెంట్ గా వస్తుంటది. కార్బన్ క్రెడిట్ గానీ కార్బన్ ఆఫ్సెట్ ఈజ్ నథింగ్ బట్ 1 ton ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్. అది ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ అయినా దాన్ని దేంట్లో కన్వర్ట్ చేసుకుంటాం? ఇప్పుడు చెప్పాం కదా, అట్లా కార్బన్ డైఆక్సైడ్ రిఫరెన్స్ గా కన్వర్ట్ చేసుకుంటాం మనం. ఓకే, సో 1 కార్బన్ క్రెడిట్ ఈక్వల్స్ టు 1 ton ఆఫ్ ద వాట్? కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్. ఓకేనా? అది ఏ గ్యాస్ అయినా అవ్వచ్చు. సో ఇది సో కార్బన్ క్రెడిట్ అండ్ ఏదంటే దీన్నే మనం ఏమంటాం? కార్బన్ ఆఫ్సెట్ అని చెప్తుంటాం. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ 1 cc, సో 1 కార్బన్ క్రెడిట్ ఈక్వల్ టు, సో మనం సింపుల్ గా ఏంటిది? 1 ton. సో ఏముంది ఇక్కడ? 1 ton. సో 1 ton ఆఫ్ ద ఏంటిది మనకి?
carbon dioxide. 1 ton of the carbon dioxide equivalent అన్నమాట. ఓకే, 1 ton of the what carbon dioxide equivalent. Done, right. ఇప్పుడు మార్కెట్ అంటే ఏంటిది? మార్కెట్ అంటే ఏంటిది? సో వేర్ ద వాట్ బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్, అంటే అమ్మడం కొనడమే కదా. సో మార్కెట్ ఈస్ ద ప్లేస్ వేర్ బయర్స్ అండ్ సెల్లర్స్ విల్ మీట్. జనరల్ గా మనకి ఎకనామిక్స్ లో మనకి మార్కెట్ యొక్క డెఫినేషన్ ఏంటిదంటే ఏ ప్లేస్ వేర్ ద వాట్ బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్స్. కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు కలుసుకునే చోటుని ఏమంటాం మనం? మార్కెట్ అంటాం. మార్కెట్ ఈస్ ద ప్లేస్ వేర్ బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్. మరి ఈ బయర్స్ అండ్ సెల్లర్స్ దేన్ని అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు? మరి మీరు ఆలోచించండి, దేన్ని అమ్ముతూ కొంటూ ఉంటారు అంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని, వీటిని. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ ఉంటాయి కదా. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ ని అమ్మడం కొనడం చేస్తారు. మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ ని అమ్మడం కొనడం దేంట్లో చేస్తాం మనం? ఇగో ఇలా ఏ మెజర్మెంట్ లో చేస్తున్నాం? కార్బన్ క్రెడిట్స్ ని. కార్బన్ క్రెడిట్స్ ని ఏం చేస్తుంటారు? అక్కడ అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు. ఇప్పుడు 10 కార్బన్ క్రెడిట్లు అమ్మాయి అనుకో, నేను 10 కార్బన్ క్రెడిట్స్ నేను అమ్మాను అంటే అది ఎంతకి? మనకి 10 టన్స్ ఆఫ్ ద ఏంటిది కార్బన్ డైఆక్సైడ్ కి ఈక్వివాలెంటే కదా. అర్థమవుతుందా? సో అలా అనమాట. అంటే నేను చెప్తాను ఇక మీకు ఫస్ట్ క్లారిటీ ఇస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ కార్బన్ మార్కెట్స్ లో ఏం జరుగుతాయంటే మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఏంటిది అమ్మడము కొనడం అనేది జరుగుతుంటది. ఏ ఫామ్ లో కొలుస్తాం అంటే హౌ యూ విల్ మెజర్? ఇట్ విల్ మెజర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వాట్ 1 ton of the what carbon dioxide equivalent. 1 ton of the carbon dioxide equivalent is equals to 1 carbon credit which will be traded on the traded platform. ఓకే, సో కాబట్టి అలా మనకి ఇలా మార్కెట్ లో కొంటూ ఉంటాం అనమాట. ఏంటిది? ఇలా కార్బన్ డైఆక్సైడ్ ని, ఇలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని కొంటూ ఉంటాం మనం. యాక్చువల్గా కొనేది అమ్మేది అంతా కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ నే. కానీ ఈ పదాలన్నీ వాడకుండా మనం సఫిస్టికేటెడ్ ఏం వాడుతున్నాం? కార్బన్ క్రెడిట్ అని వాడుతున్నాం. వాట్ ఈస్ మీన్ బై కార్బన్ క్రెడిట్? అది ఏ గ్యాస్ అయినా అయి ఉండొచ్చు, బట్ which is equal to what 1 ton of the what carbon equivalent కి, కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్ కి ఈక్వల్ అవుతుంది అది. సో ఇలా మనం మార్కెట్ లో అమ్మడం కొనడం చేస్తూ ఉంటాం. ఓకేనా, రైట్. రెండు, అసలు ఎందుకు అమ్ముతారు, ఎందుకు కొంటారు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అమ్ముతారు, అసలు ఎవడు కొంటాడు అని. అవునా, రైట్, చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఉంది అనుకుందాం. సపోజ్ ఏదైనా ఒక కంపెనీ ఉంది. ఓకే, ఒక కంపెనీ ఉంది. ఇక్కడ కంప్లయన్స్ నెట్వర్క్ ఆర్ అదర్వైజ్ కంప్లయన్స్ నెట్వర్క్. సో కంప్లయన్స్ అంటే సో ఆర్ అప్లికేషన్, గవర్నమెంట్ పెట్టింది, రూల్స్ పెట్టింది అనుకుందాం. సపోజ్ మీకు అర్థం అవడానికి నెక్స్ట్ మనం కాన్సెప్ట్ లోకి వెళ్దాము. ఇప్పుడు గవర్నమెంట్ అనేది కంప్లయన్స్ లేదంటే ఒక అప్లికేషన్ పెట్టింది. సపోజ్ ఒక స్టీల్ కంపెనీ ఉంది అనుకుందాం. మనకి ఇది జిందాల్ స్టీల్ కంపెనీ ఉంది అనుకుందాం. ఓకేనా, సో జిందాల్ అనే స్టీల్ కంపెనీ ఉంది. ఈ జిందాల్ అనే స్టీల్ కంపెనీకి ఏం పెట్టిందంటే, సో మీరు ఈ ఇయర్ లోపల ఏది 2023 అండ్ 24 ఇయర్ లోపల కనుక తీసుకుంటే మీరు 10 టన్స్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ రిలీజ్ చేయకూడదని చెప్పేసి వీళ్ళకి టార్గెట్ పెట్టింది. ఓకే, ఇది వీళ్ళ స్టీల్ ప్లాంట్. ఓకే, ఇంకొకటి వేరే దగ్గర ఏదో అల్యూమినియం కంపెనీ ఉంది. వేరే దగ్గర ఇంకొకటి అల్యూమినియం కంపెనీ ఉంది. సో ఈ అల్యూమినియం కంపెనీకి ఏమని చెప్పింది? మీరు 15 టన్స్ కన్నా ఎక్కువగా రిలీజ్ చేయకూడదు ఈ సంవత్సరం అని చెప్పి గవర్నమెంట్ అనేది వీళ్ళకి ఏం చేసింది? ఆర్డర్స్ ఇచ్చింది. ఆబ్లిగేషన్ లేదంటే కంప్లైంట్స్ అంటే వాళ్ళ రూల్స్ ని ఫాలో అవ్వాలి. గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ అనుకుందాం ఇప్పుడు వీళ్ళకి ఎంత 10 టన్స్ కన్నా ఎక్కువ మొత్తంలో మనకి ఏం చేయకూడదు? వీళ్ళు ఎమిషన్ చేయకూడదు కదా. వీళ్ళు 10 టన్స్ కన్నా ఎక్కువ ఎమిషన్ చేయకూడదు. గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ప్రకారం కంప్లైంట్స్ అయి ఉండాలి. సో దాన్ని వాళ్ళు ఏం చేయాలి? సో చేయాలి, రెస్పెక్ట్ చేయాలి, ఆబ్లిగేట్ చేయాలి. ఆబ్లిగేషన్ అది. సో ఇప్పుడు అనుకుందాం, సపోజ్ వీళ్ళు 8 టన్స్ రిలీజ్ చేశారు అనుకుందాం. ఎంత? 8 టన్స్ రిలీజ్ చేశారు. అంటే వీళ్ళ దగ్గర మిగిలిపోయినాయి. ఎంత మిగిలిపోయినాయి? 2. సో 2 టన్స్ అనేది వాళ్ళకు మిగిలినాయి అన్నమాట. అంటే వాళ్ళు ఎమిట్ చేయాల్సిన దానికన్నా తక్కువనే ఎమిట్ చేశారు. వీళ్ళు సపోజ్ అనుకుందాం, వీళ్ళు ఎమిట్ చేసిన దానికన్నా ఎక్కువగా వీళ్ళు 17 టన్స్ అనేది ఎమిట్ చేశారు. ఇప్పుడు ఎంత? 17 టన్స్ అనేది ఎమిట్ చేశారు. కానీ వీళ్ళకున్న టార్గెట్ ఎంత? సో వీళ్ళకున్న టార్గెట్ ఎంత? 15 కన్నా ఎక్కువ ఎమిట్ చేయకూడదు. దట్ ఇస్ మాక్సిమం క్యాప్. మాక్సిమం క్యాప్ అంటే ఎంత? ఇదన్నమాట క్యాప్. వీళ్ళకి క్యాప్ ఎంత? 10. వాళ్ళ క్యాప్ ఎంత? 15. ఓకేనా, క్యాప్. సో ఇక్కడ అందుకే రాస్తాను, ఇక్కడ పదం ఏంటిది? సో సిఏపి క్యాప్. ఓకే, ఇక్కడ రాస్తాను ఇలా క్యాప్ ఇది. ఓకేనా, సో రైట్, వీళ్ళ క్యాప్ ఇది, సిఏపి క్యాప్ ఇది. అంటే కదా అప్పర్ సీలింగ్ కదా క్యాప్ అంటే. ఇలా పెట్టేసాం, క్యాప్ పెట్టేసాం, అంతకు మించకూడదు అని చెప్పేసి. డన్, ఇది బాగానే ఉంది. కానీ మించింది. ఇప్పుడు అల్యూమినియం కంపెనీ మించింది. ఇప్పుడు అల్యూమినియం కంపెనీ ఏం చేయాలా? కొనుక్కోవాలా. ఎవరి దగ్గర నుంచి? ఎవరి దగ్గర అయితే సో ఉంటాయో వాళ్ళ దగ్గర. వీడి దగ్గర మిగిలినాయి. ఎందుకంటే వీళ్ళకి 10 టన్స్ కన్నా 10 టన్స్ వరకు ఎమిట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ వాళ్ళు తగ్గించుకున్నారు. తగ్గించుకున్నప్పుడు ఇప్పుడు ఈ 2 టన్స్ ఏం చేయాలా? వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు కదా అంటే వాడుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మన ఇంటర్నేషనల్ లో అలా చేయలేదు. ఇంటర్నేషనల్ లో లాలో ఏం చేశారంటే ఇప్పుడు
మనకి వీళ్ళు ఈ 2 tons ని వీళ్ళు కొనుక్కోవచ్చు. ఎవరు? ఈ అల్యూమినియం కంపెనీ. సో ఈ అల్యూమినియం కంపెనీ ఏం చేయొచ్చు? కొనుక్కోవచ్చు, అంటే వీళ్ళు అమ్మచ్చు. సో ఈ అమ్మడం కొనడాన్ని మనం ఏమంటాం? ట్రేడ్ అంటామా లేదా? ఈ అమ్మడం కొనడాన్ని ఏమంటాం? ట్రేడ్. అందుకోసం ఎంటైర్ మెకానిజం ఏమంటాం మనం? క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం అంటాం. ఎంటైర్ మెకానిజం ఏమంటాం? క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం. ఎవరైతే క్యాప్ దాటినరో వాళ్ళు కొనుక్కోవాలి. క్యాప్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు? అమ్ముకోవచ్చు. బిలో క్యాప్. సో బిలో క్యాప్ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు? మనకి సేల్ చేసుకోవచ్చు. వాళ్ళు మిగిలిన కార్బన్ డైఆక్సైడ్ ఏం చేయొచ్చు? సేల్ చేసుకోవచ్చు. ఎబో దాటిన వాళ్ళు ఏం చేయొచ్చు? వీళ్ళు బై చేయొచ్చు కదా, వీళ్ళు బై చేసుకోవచ్చు. బై చేసుకొని ఏం చేయొచ్చు? వాళ్ళ పాపాలని కట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ గా చెప్పాలి అంటే వాళ్ళ పాపాలని కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2 tons ఎక్కువ రిలీజ్ చేశారు. వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ కన్నా 2 tons కన్నా ఎక్కువ రిలీజ్ చేశారు. వీళ్ళు 2 tons తక్కువ రిలీజ్ చేశారు. అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు సేఫ్ సైడ్ ఉన్నారు కదా, వీళ్ళు అమ్ముకుంటారు వాళ్ళకి. సో వీళ్ళు అంటే క్యాప్ కన్నా తక్కువ రిలీజ్ అయినాడు అమ్ముతాడు, క్యాప్ కన్నా ఎక్కువ రిలీజ్ అయినాడు కొనుక్కుంటాడు మార్కెట్ లో. సో దాన్ని మనం ఏమంటాం? క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం అంటాం. దీన్ని ఏమంటాం? క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం. క్యాప్ దాని ప్రకారంగా ఎవడు కొనుక్కోవాలో ఎవడు అమ్ముకోవాలో తెలుస్తుంది మనకి. ఎక్కువ రిలీజ్ అయిన వాడు ఏం చేస్తాడు? కొనుక్కుంటాడు. తక్కువ రిలీజ్ చేసినాడు అమ్ముకుంటాడు. దాన్ని మనం ఏమంటాం? క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం అంటాం. ఇలాంటి క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం ఈజ్ నథింగ్ బట్ ఇది కార్బన్ మార్కెట్లలో. ఈ కార్బన్ మార్కెట్లలో ఇదే జరుగుతుంది. ఏది? క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం అనేది జరుగుతుంది. ఎక్కడ? కార్బన్ మార్కెట్స్. ఏవైతే కార్బన్ మార్కెట్స్ ఉన్నాయో ఈ కార్బన్ మార్కెట్స్ లో ఈ క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం జరుగుతుంది. అర్థమవుతుందా? క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం జరుగుతుంది ఇక్కడ ఈ కార్బన్ మార్కెట్లలో. ఓకేనా? ఇదంతా కూడా మామూలుగా జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చిందంటే, ఇప్పుడు అఫీషియల్ గా మనం గవర్నమెంట్ అనేది కార్బన్ క్రెడిట్ స్కీమ్ అనేది తీసుకొచ్చింది. అఫీషియల్ గానే ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది మన దేశంలో కూడా. సో ఎవరైనా కార్బన్ క్రెడిట్స్ అమ్మచ్చు, కొనొచ్చు అని చెప్పేసి మనకంటూ ఒక స్వదేశీ మార్కెట్ అనమాట, దేశీ మార్కెట్ ని ఏర్పాటు చేసింది. ఇంతకుముందు ఇది ఇంటర్నేషనల్ గా జరిగేది. మన దేశంలో కార్బన్ క్రెడిట్స్ అమ్మడం కొనడం అనే దానికి రూల్స్ కానీ ఏమి లేవు మన దేశంలో. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉన్నాయి, కానీ మన లోకల్ మార్కెట్ లో మన ఇండియాలో ఈ కార్బన్ క్రెడిట్ అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఎట్లాంటి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏమీ లేవు. 2023లోనే గవర్నమెంట్ అనేది ఫస్ట్ టైం మనకి అనౌన్స్మెంట్ ఇచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఆబ్లిగేషన్, ఇది కంపల్సరీగా ఆబ్లిగేషన్ లో మాట్లాడడం. అయితే కొంతమంది వాలంటరీగా కూడా తగ్గించుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ పెట్టకపోయినా కానీ కొంతమంది ఏం చేస్తారు? వాలంటరీగానే ఎన్విరాన్మెంట్ ఇష్టం ఉన్నాడు వాలంటరీగా కూడా తగ్గించుకుంటాడు. వాలంటరీగా తగ్గించుకొని వాడు కూడా వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. వీళ్ళైతే బలవంతంగా తగ్గిస్తున్నారు, ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి కాబట్టి తగ్గిస్తున్నారు. గవర్నమెంట్ రూల్స్ లేకపోయినా కానీ కొంతమంది ఏం చేస్తారు? వాలంటరీగా కూడా తగ్గించుకునే ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి, గవర్నమెంట్ పెట్టే రూల్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా. సో కాబట్టి కార్బన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో కార్బన్ మార్కెట్స్ అంటే 2 టైపులు. ఒకటి కంప్లైన్స్ మార్కెట్, రెండోది వాలంటరీ మార్కెట్. కంప్లైన్స్ మార్కెట్ అంటే గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ప్రకారం వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఎమిషన్స్ ఏం చేస్తారు? తగ్గిస్తారు. వాలంటరీ అంటే వానంతటా వాడే తగ్గించుకుంటాడు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ కార్బన్ డైఆక్సైడే కాదు, we are measuring in the form of the what carbon dioxide equivalent, but it is related to what entire greenhouse gases. Total greenhouse gases of emissions ni తగ్గించాలి. ఆ గ్రీన్హౌస్ గ్యాసెస్ నే ప్రతి గ్యాస్ ని సెపరేట్ గా కొలవకుండా ఆల్ గ్యాసెస్ we are equating with what కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ కి ఈక్వల్ గా చేసి మనం మెజర్ చేస్తున్నాం. చూపించా కదా ఇంతకు ముందు అలా. ఓకేనా? ఇది జనరల్ గా మనకి. సో ఇక్కడ సో ఎక్కువ ఉన్నవాడు ఏం చేస్తాడు? కొనుక్కుంటాడు, తక్కువ ఉన్నవాడు అమ్ముకుంటాడు. సింపుల్ లాజిక్. వానికి డబ్బులు వస్తాయి, వాడు ఆ డబ్బుల ద్వారా ఏం చేస్తాడు? మళ్ళీ వేరే సో ఉపయోగించుకుంటాడు, వాడు వేరే వాటికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందన్నమాట. వేరే వాడు ఇంకా మంచి మెజర్స్ తీసుకోవచ్చు వాళ్ళ కాపాడుకోవడానికి కోసం. ఇలా కార్బన్ మార్కెట్స్ అనేవి మనకి ఇలా ఫస్ట్ టైం ఇలా క్యోటో ప్రోటోకాల్లో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి అఫీషియల్ గానే మనకి తీసుకురావడం జరిగింది. ఏవి? కార్బన్ మార్కెట్స్. కార్బన్ మార్కెట్స్ అనేవి 2 టైప్స్. ఒకటి కంప్లైన్స్ మార్కెట్, రెండోది వాలంటరీ మార్కెట్. కంప్లైన్స్ మార్కెట్ అంటే ఇంతకు ముందు నేను చెప్పిందంతా కూడా గవర్నమెంట్ అనేది అల్యూమినియం కంపెనీకి 15 tons ప్రొడ్యూస్ చేయమని చెప్పింది, అండ్ స్టీల్ కంపెనీకి 10 tons ప్రొడ్యూస్ చేయమని. అది క్యాప్ అన్నమాట. ఆ క్యాప్ దాటితే వాళ్ళు ఏం చేయాలి? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. సో అది కంప్లైన్స్ అంటే గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ని ఫాలో అవుతూ వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉంటే దాన్ని ఏమంటాం? కంప్లైన్స్ మార్కెట్ అంటాం. లేదు వాలంటరీగా తగ్గించుకుంటే వాళ్ళంతటా వాళ్ళు దాన్ని వాలంటరీ మార్కెట్ అంటాం. 2 రకాల మార్కెట్స్ ఉన్నాయి. దట్ ఈస్ అ కంప్లైన్స్ మార్కెట్ రన్ అండ్ రెగ్యులేటెడ్ బై ద వాట్ గవర్నమెంట్ ఆర్ ద వాట్ ఇంటర్నేషనల్ బాడీస్ విత్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ రిక్వైర్డ్ టు పార్టిసిపేట్. సో ఖచ్చితంగా ఆ ఇండస్ట్రీస్ ఏవైతే స్పెసిఫిక్ ఇండస్ట్రీ గవర్నమెంట్ చెప్పిన ఇండస్ట్రీస్ లిస్ట్ ఏదైతే ఉంటుందో, సపోజ్ ఇండియాలో అనుకోండి అల్యూమినియం ఇండస్ట్రీస్ కానీ, లేదు అంటే మన స్టీల్ ఇండస్ట్రీస్ కానీ, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ కానీ, ఇలాంటి ఇండస్ట్రీస్ ఖచ్చితంగా దానిలో పార్టిసిపేట్ చేయాలా. గవర్నమెంట్ ఏమైతే లిస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఇస్తాయో ఆ లిస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఆ స్కీమ్ లో ఖచ్చితంగా ఇంక్లూడ్ అవ్వాలి. అది ఆబ్లిగేషన్. అందుకే ఏమంటున్నాం మన కంప్లైన్స్. మేము ఈ స్కీమ్ లో రాము, మాకేం అవసరం అట్లా అంటే కుదరదు. కంప్లైంట్స్ అంటే గవర్నమెంట్ ఏదైతే లిస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఇస్తుందో ఆ లిస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అనేది ఆ స్కీమ్ లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. చెయ్యను కుదరదు అంటే లేదు. గవర్నమెంట్ లిస్ట్
లేదు, గవర్నమెంట్ లిస్ట్ అవసరం లేదనుకో, అలాంటి వాళ్ళు వాలంటరీగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. విచ్ ఆర్ నాట్ రెగ్యులేటెడ్ బై ద గవర్నమెంట్స్ అండ్ ద వాట్. సో ఎంటైర్లీ ఏంటిది వాలంటరీ బేసిస్, ఎంటైర్లీ ఏంటిది వాలంటరీ బేసిస్. సో ఇండియా ఈజ్ అవర్ సెకండ్ బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ ద వాట్ కార్బన్ ఆఫ్సెట్స్, దట్ ఈస్ 1.2 బిలియన్ వాల్యూ ఉన్నటువంటి మనకి గ్లోబల్. మన దేశంలో కంప్లైంట్స్ కన్నా కూడా వాలంటరీని తగ్గించే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. చూడండి మన దగ్గర వాలంటరీ కార్బన్ మార్కెటే 1.2 బిలియన్స్ ఉన్నాయి. అంటే వాలంటరీగా వాళ్ళంతటా వాళ్ళే తగ్గించుకొని వేరే వాళ్ళకి ఏం చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. ఎంత వాల్యూ చూడు, ఎంత వాల్యూ ఉంది మనది, $1.2 బిలియన్ వాల్యూ ఉన్నటువంటి వాలంటరీ కార్బన్ మార్కెట్ జరుగుతుంది. అంటే వాళ్ళంతటా వాళ్ళే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ తగ్గించుకొని వేరే వాళ్ళకి ఏం చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. అంటే కొన్ని ఇండస్ట్రీస్ ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా తగ్గించారు, కొన్ని ఇండస్ట్రీస్ కి గవర్నమెంట్ చెప్పదు, వాళ్ళంతటా వాళ్ళే తగ్గించుకోవచ్చు అనమాట మనకి. సో అన్ని ఇండస్ట్రీస్ కి గవర్నమెంట్ ఆబ్లిగేషన్ పెట్టదు. ఆబ్లిగేషన్ పెడితే దాన్ని కంప్లైంట్స్ మార్కెట్ అంటాం, ఆబ్లిగేషన్ లేకపోతే వాలంటరీ మార్కెట్ అంటాం. సో ఎట్లయినా సరే వాళ్ళ దగ్గర మిగిలితే వాళ్ళు ఏం చేయొచ్చు, అమ్ముకోవచ్చు. ఆబ్లిగేషన్స్ పెట్టినా వాళ్ళ దగ్గర మిగిలితే అమ్ముకోవచ్చు, వాలంటరీగా తగ్గించుకొని మిగిలినా వారు వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. వాళ్ళు అమ్ముకోవడం కొనడాన్ని ఏమంటాం మనం, కార్బన్ మార్కెట్ అంటాం. ఇట్లా ఎందుకు చేస్తున్నామంటే మరి ఈక్వలైజ్ చేయడానికి కోసం, ఎందుకంటే మిటిగేట్ చేయడానికి కోసం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క లెవెల్స్ అనేవి పెరగకూడదు అంటే ఎట్లా, మళ్ళీ వీడి దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీడు అమ్ముకుంటాడు, ఆ డబ్బుల ద్వారా ఏం చేస్తాడు వీడు, మిగతా ఇంకా బెటర్ చర్యలు తీసుకొని ఇంకా తగ్గించడానికి ట్రై చేస్తాడు. అర్థమవుతుందా? సో లేదు అంటే అలా అమ్ముకోవడానికి ఛాన్స్ లేకపోతే వేరే వాడు ఎవరు తగ్గించాడు, వాడు తగ్గించి ఏం లాభం నాకేమంటాడు వాడు, అవునా కదా, నేను తగ్గించుకున్నా నాకేంది, నేను తగ్గించినందుకు నాకేం బెనిఫిట్ అంటాడు. మరి అల్యూమినియం కంపెనీ ఎక్కువగా రిలీజ్ చేసింది, వానంతటా వాడు ఎక్కువగా రిలీజ్ చేస్తుండే, మరి ఎట్లా అంటాడు. సో అందుకని చెప్పేసి ఇలా ఎలాంటి గొడవలు లేకుండా ఇది తీసుకొచ్చారనమాట వాలంటరీ కార్బన్ మార్కెట్స్ అండ్ ఇదనమాట మనకి. మరి మన భారతదేశంలో 2 రకాల మార్కెట్స్ ఉన్నాయి. ఒకటి కంప్లైంట్స్ మార్కెట్, గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా రూల్స్ ఇస్తుంది, ఆ రూల్స్ ని ప్రతి కంపెనీ ఫాలో అవ్వాలి. దానికోసమే మనకి తీసుకొచ్చారు ఏది, కార్బన్ క్రెడిట్ అండ్ ట్రేడింగ్ స్కీమ్ అని తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి మినిస్ట్రీ ఆఫ్ ద పవర్ నోటిఫై చేసింది 28 జూన్ ఆఫ్ ద 2023 రోజు, ఏది కార్బన్ క్రెడిట్ స్కీమ్. ఓకే, దీన్ని ఎవరు, ఇది మినిస్ట్రీ ఆఫ్ ద పవర్ నోటిఫై చేసింది, కానీ ఈ స్కీమ్ ని మొత్తం అడ్మినిస్టర్ చేసేది, అంటే దీనికి మొత్తం కూడా చూసుకునేదంతా కూడా ఎవరంటే ఈ స్కీమ్ ని, ఇది కార్బన్ క్రెడిట్ స్కీమ్ ని చూసుకునేదంతా కూడా ఎవరు, బ్యూరో ఆఫ్ ద వాట్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంతా కూడా, బ్యూరో ఆఫ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని చూసుకుంటారు. ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎవరిది, వీళ్ళ కిందనే పనిచేస్తుంది. ఎవరి కింద, మినిస్ట్రీ ఆఫ్ ద పవర్ కిందనే పనిచేస్తుంది. కానీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఇండిపెండెంట్ బాడీ. సో టోటల్ గా మనకి ఈ స్కీమ్ ని, ఏది కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ మొత్తాన్ని మనకి సో ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంట్ చేస్తుంది. కంప్లైంట్స్ మార్కెట్, అలా పర్టికులర్ ఇండస్ట్రీస్ లిస్ట్ ఉంటుంది, ఆ ఇండస్ట్రీస్ ఎంత తగ్గించాలన్నది పెడతారో, దాన్ని తగ్గించి వాళ్ళు గవర్నమెంట్ పెట్టిన ఆబ్లిగేషన్ ప్రకారం వాళ్ళంతా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించాలి. ఒకవేళ తగ్గించకపోతే వాళ్ళు వేరే వాళ్ళ నుంచి కొనుక్కోవాలి. దేని కింద, కంప్లైంట్ స్కీమ్ కింద ఖచ్చితంగా తగ్గించాల్సిందే. రెండో రకమైనది ఏంటిది, వాలంటరీ కార్బన్ మార్కెట్. సో వాలంటరీ కార్బన్ మార్కెట్ కూడా గవర్నమెంట్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది భారతదేశంలో. సో దానికి గ్రీన్ క్రెడిట్ రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది 2023లో. అవి నోటిఫై చేశారు ఎప్పుడు, అక్టోబర్ 2023లో. ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు మొత్తం అంటే వీళ్ళు ఎవరు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ స్కీమ్ కి రెస్పాన్సిబిలిటీ అనమాట. గ్రీన్ క్రెడిట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు దీనికి రెస్పాన్సిబుల్, అండ్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ ఏమైతే ఉన్నాయో దీనికి వీళ్ళు రెస్పాన్సిబుల్ అనమాట. ఎవరు, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ రెస్పాన్సిబుల్. అండ్ వాలంటరీ వాటికి, సో వాలంటరీ కార్బన్ మార్కెట్, ఇండియాలో ఉన్నటువంటి వాలంటరీ కార్బన్ మార్కెట్ పేరేంటిది, గ్రీన్ క్రెడిట్ రూల్స్. ఇండియాలో ఉన్నటువంటి కంప్లైంట్స్ మార్కెట్ ఏంటిది, కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్. ఈ రెండు కూడా ఏంటి, కార్బన్ మార్కెట్స్. అంటే ఈ విధంగా వాలంటరీగా తగ్గించుకున్న వాళ్ళు అమ్ముకోవచ్చు, ఈ విధంగా గవర్నమెంట్ రూల్స్ ని ఒబే అవుతూ మిగిలిన వాళ్ళు కూడా అమ్ముకోవచ్చు. అంటే వాళ్ళ దగ్గర మిగిలితే ఒకవేళ ఈక్వల్ అయితే ఈక్వల్. సో అలా మనకి భారతదేశంలో కూడా 2 రకాల మార్కెట్లు ఉన్నాయి, వాలంటరీ మార్కెట్ ఉంది, కంప్లైంట్స్ మార్కెట్ ఉంది. ఓకేనా, మన దగ్గర ఉన్నటువంటి వాలంటరీ మార్కెట్ పేరేంటిది, గ్రీన్ క్రెడిట్ రూల్స్. మన దగ్గర ఉన్నటువంటి కంప్లైంట్స్ మార్కెట్ పేరేంటిది, కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్. రెండు కూడా 2023లో నచ్చింది, జూన్లో వచ్చింది, ఇది అక్టోబర్లో వచ్చింది. ఇది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ చూసుకుంటుంది, ఇది మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది ఫస్ట్ క్లారిటీ మెయింటైన్ చేయాలి మనం భారతదేశంలో. మీకు క్లారిటీ ఉంది కదా, కంప్లైంట్స్ మార్కెట్ అంటే వాలంటరీ మార్కెట్ అంటే రెండిట్ల క్లారిటీ ఉంది. మన దగ్గర కూడా మన డొమెస్టిక్ గా కూడా ఇన్ని రోజుల పాటు లేవా సార్ అంటే ఇవి లేవు. ఇన్ని రోజుల పాటు మన దగ్గర భారతదేశంలో ఈ మార్కెట్ లేదు, కార్బన్లు అమ్మడం కొనడం లేదు. ఇంటర్నేషనల్ గా ఉంది, అంతర్జాతీయంగా ఉంది, కానీ దేశీయంగా లేదు మన దగ్గర. సో కాబట్టి మన దేశంలో కూడా ఈ స్కీమ్ తీసుకొచ్చారు. సో మనకి ఏది, సో ఈ 2 స్కీమ్స్ తీసుకొచ్చారు. మనం ఈ స్కీమ్ల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఏది, సో కార్బన్ క్రెడిట్ స్కీమ్ గురించి కానీ, అండ్ నెక్స్ట్ ఏంటిది వాలంటరీ కార్బన్ మార్కెట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండిట్ల గురించి మాట్లాడుకోవాలి. ఈ 2 స్కీమ్స్ మనం కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు మన కార్బన్ క్రెడిట్ స్కీము, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటిది గ్రీన్ క్రెడిట్ రూల్స్ అనేది మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఓకే.